Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important area in English grammar, that is active voice and passive voice. In that chapter, we see Model 2B, specific questions or WH word questions. Here, now I am taking up interrogative pronoun what in objective case. What in object. Previously, I touched what as subject. Here, what as object. It is in objective case. You see the example. What do you want? It is given in the example. What do you like? What do you read? What do you take? Like that. Any verb may be here. Transitive. Transitive verbs. See, what do you want? That is given. What to do? See, remember one important point. In active voice, you may find do or does or did. In passive voice, it is to be converted into passive voice. In passive voice, do or does or did will not appear. They should not appear. They are to be transformed into other. Here, I am giving you some steps. What do you want? Here, what are you seeing? What do you want? First step, what? First step, what? Identify. This is the question. Identify. Subject. Want. Evuru want. Evuru కోరుకుంటున్నారు. You. Want. Want మెయిన్ వెర్బ్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది యు అంటే వెర్బ్కి లెఫ్ట్ సైడ్. వెర్బ్కి లెఫ్ట్ సైడ్. యు సబ్జెక్ట్. తర్వాత వెర్బ్. అసలు వెర్బ్ ఏంటి ఇక్కడ? డూ వాంట్ అనేది వెర్బ్. ఇక్కడ ఏంది? డూ వాంట్. దానికి ఆ పైన ఎవరు చేస్తున్నారు? యు కదా, అందువల్ల యు సబ్జెక్ట్. అంటే ఒక వాయిస్ చూసినప్పుడు ముందు ఆ వెర్బ్ కనుక్కోవాలి. డూ వాంట్. డూ వాంట్ రాసేసారు. దాని సబ్జెక్ట్ ఏంది? యు. సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత ఏంది? ఆబ్జెక్ట్ ఏంది? ఇక్కడ ఏమన్నా నౌన్ ప్రొనౌన్ ఉన్నాయా? ఇంటరాక్టివ్ ప్రొనౌన్ లేక ఇంటరాక్టివ్ రూపంలో ఉన్నటువంటి వాట్ ఉంది. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పుకున్నా. వాట్ అనేది ఇంటరాక్టివ్ ప్రొనౌన్. కొన్ని ఉన్నాయి, వాటిలో ఇది ఒకటి. వాట్ వచ్చేసింది. ప్రొనౌన్ ఇది. ఇక్కడ చూడండి. యూ డూ వాంట్ ఆబ్జెక్ట్ వాట్. అంటే వెర్బ్ కనుక్కున్నారు, రాశారు, దానికి సబ్జెక్ట్ రాశారు. ఆబ్జెక్ట్ కావాలి కదా, మిగిలింది ఆబ్జెక్ట్ వాట్ పెట్టేసి అయిపోయింది. అలా చేయటం వల్ల స్టేట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అదే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అది అట్టయిలో లేక ఎక్స్ట్రా వర్డ్స్ ఉండొచ్చు, ఉండకపో. ఇది వచ్చేసింది, ఆర్డర్ వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఒక తమాషా ఉంది. మిగిలిన వెర్బులకి హెల్పింగ్ వెర్బ్ ఇది. డూ వాంట్లో వాంట్ మెయిన్ వెర్బ్. ఎక్కువ పదాలు ఉంటే వెర్బ్లో చివరిది వచ్చేసి మెయిన్ వెర్బ్. ముందుండేవన్నీ కూడా హెల్పింగ్ వెర్బులు. ఇక్కడ ఒకటి ఉంది డూ. ఏ హెల్పింగ్ వెర్బ్ అయినా ఉంచుకోవచ్చు, కానీ మనం తర్వాతకి డూలు డస్ డిడ్ ఈ మూడు మాత్రం భలే జాగ్రత్తగా ఉండాలి. వీటిని దీనిలో మెర్జీ చేసేయాలి. చూడు ఏం చేసాము? డూ వాంట్ ఏమైంది? ఇక్కడ డూ ప్లస్ వాంట్ ఏమైంది? వాంట్. ఒకవేళ డస్ ఉంటే వాంట్స్ అయి ఉండేది. ఇక్కడ ఏముండేది? వాంట్స్. డిడ్ ఉంటే వాంటెడ్ అయి ఉండేది. ఇక్కడ నాకు డూ ప్లస్ వాంట్. వాంట్ అంటే డూ కనపడదు, అందువల్ల ఈ రెండు కలిపేసి వాంట్ చేసేసా. యూ వాంట్ వాట్ అయిపోయింది. ఇది ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ స్టెప్ 2 స్టేట్మెంట్ ఆర్డర్ వచ్చేసి యూ డూ వాంట్ వాట్ అన్న స్టేట్మెంటే కాకుండా కలిపి మన కన్వీనియంట్ కోసం దాన్ని కలిపేసాం అంతే. వాంట్ వచ్చేది. తర్వాత వాట్ ఉంది. ఇది ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ స్టెప్ 3లో ఆబ్జెక్ట్ని ఏం చేయాలి మనం? ఈ ఆబ్జెక్ట్ని ఎక్స్ ప్రిన్సిపల్ ఉంది కదా, ఇది ఇటు పోవాలా, ఇది ఇటు రావాలా. వాట్ ఇటు వచ్చేస్తుంది.
వాట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ఏంది వాంట్ కదా, వాంట్ అంటే ఏంది V1 కదా, ఇదే V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఏం చేసాము చూసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ 8 ఉన్నాయి ఇక్కడ బీ ఫార్మ్ వెర్బులు. అంటే నెక్స్ట్ బీ ఫార్మ్ వెర్బ్ కావాలి మనకి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేవు కదా, హెల్పింగ్ వెర్బ్ ఉంటే దించేవాళ్ళం, లేదు కదా, లేదు కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా బీ ఫార్మ్ వెర్బ్ యామా ఈగా ఆర్. ఇది V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బొండి మిగిలి పట్టించుకోవాలి. పట్టించుకున్నామంటే మనం సమస్యలో పడినట్టే. సింపుల్ ప్రెజెంట్ అంటే V1, దాని గుర్తుగా మీకు V1 చెప్పేసాం. యాము ఈజు ఆరు, వీటిల్లో ఏది నీకు అవసరం అది వాడుకో. చూడు వాట్ వాడు ఏం వాడదాం, ఐ అయితే యామ్ వచ్చేది, ఇక వాట్ కదా అంటే థర్డ్ పర్సన్ సింగులర్ లెక్క వేసుకుంటాం మనం. ప్లూరల్ కావచ్చు, యామ్ మాత్రం రాదు, ఈజు ఆరు అంతే. ఇక మనం సింగులర్ అనుకుంటే వాట్ ఈజ్ వాంటెడ్, వాట్ ఈజ్ అన్నాం, ఈజ్ తీసుకున్నా, ఓకే ఈజ్ రాసి. తర్వాత ఏంది ఈ వాంట్ అన్నావు కదా వెర్బ్, దాని మూడో రూపం ఏంది వాంటెడ్. వాంట్, వాంటెడ్, వాంటెడ్ మూడో రూపం వాడుకో. తర్వాత ఏంది ప్రిపోజిషన్ బై ఏ, యాప్ట్ ప్రిపోజిషన్ తీసుకోవాలి. తర్వాత ఏంది ఎక్స్ ప్రిన్సిపల్ ప్రకారము యూ వాంట్ వాట్ కదా, వాట్ ఇటు పోయి యూ ఇక్కడికి వస్తుంది అన్నమాట. దీని ఆబ్జెక్టివ్ కేసు ఏంది యూకి చెప్పాను కదా, ఇక్కడ సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ యూ. డౌట్ వస్తాయని ఇట్లాంటివి రాసి పెట్టినా నేను. ఎన్ని గుర్తు పెట్టుకోవాలి మనం, ఎన్ని బాగా చదువు పెట్టుకుంటే ఒక గైడ్ మాదిరి అన్నమాట ఇది మనకి. అదంటే అయిపోయింది అంతే. వాట్ ఈజ్ వాంటెడ్ బై యూ అంతే. చూడండి బిఫోర్ ప్లస్ V3 ఉందంటే అది ప్యాసివ్ వాయిస్ అంతే. క్వశ్చన్ మార్క్ పెట్టండి చూడండి. ఇవి 1కి 2-3 సార్లు చూడండి. నేను చెప్పడంలో మీకు కొంచెం రకంగా ఉంటుంది, 1-2 సార్లు పదే పదే చదువుతూ ఉండాల, కాన్సన్ట్రేషన్తో చదవాలా. ఏందో ఆలోచిస్తా అని చదవకూడదు. గ్రామర్ కదా లెక్కల మాదిరి కూడా. లెక్కలు బాగా వచ్చిన గ్రామర్ ఆటోమేటిక్ కమాండ్ వస్తుంది, లేదా లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తెలుస్తుంది అనమాట. ఇది మెయిన్, ఇది మన లైఫ్ అనమాట. అసలు గ్రామంలో నాకు కూడా బాగా కొంచెం ఇబ్బందికరమైన ఈ మోడల్ 2నే అయిపోవచ్చినాయి. నేను ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ మాట్లాడాను, తర్వాత ఇంటరాక్టివ్ యాడ్వర్బ్స్ మాట్లాడతా. తర్వాత ఒక్కరోజు మీ గ్యాప్ వస్తే రావచ్చు. ఇంటరాక్టివ్ యాడ్వర్బ్స్ వీటిని ఒక్కటి వస్తే మిగిలినన్నీ వచ్చేస్తాయి. టెక్నిక్ చెప్తాను, సింపుల్ అంతే. నో కేస్ అన్నాడుగా, ఒక్కటి తెలిస్తే చాలు హౌ టు యూజ్ అనేది, మిగిలినన్నీ తెలిసిపోతాయి. దాని సబ్జెక్టు ఆబ్జెక్టు వీటి మాదిరి ఉండదు. కేసులు ఉన్నాయి కాబట్టి ఇవి చేసాం మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.